రామాయణం హిందూ ధర్మంలో ఒక గొప్ప పౌరాణిక ఇతిహాసం. దీనిని మహర్షి వాల్మీకి రచించారు. ఇది ధర్మం, భక్తి, క్షమ, మరియు ఆదర్శ జీవనానికి సంబంధించిన కథల సమాహారం. రామాయణం 7 భాగాలుగా విభజించబడింది. వీటిని కాండాలు అని పిలుస్తారు. ఈ కథ రాముడి జీవితాన్ని మరియు అతని ధర్మయుక్తమైన ప్రయాణాన్ని వివరిస్తుంది. రామాయణం ప్రధాన కథ 1. బాలకాండ. రాముడి పుట్టుక. దశరథ మహారాజుకు 4 కుమారులు జన్మిస్తారు. వీరిలో రాముడు ముఖ్యుడు. విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణుడులను తపస్సు రక్షణకు తీసుకెళ్తాడు. సీతా స్వయంవరంలో రాముడు శివధనుస్సు విరిచి సీతను వివాహం చేసుకుంటాడు. 2. అయోధ్యకాండ. కైకేయి దశరథ మహారాజుని అడిగి, రాముడిని అరణ్యవాసానికి పంపిస్తుంది. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాజ్యాన్ని విడిచి అరణ్యానికి వెళ్తారు. 3. అరణ్యకాండ. రాముడు పంచవటిలో నివసిస్తాడు. శూర్పణఖ చరిత మరియు రావణుడి ప్రతాపం. రావణుడు సీతను అపహరించుకుంటాడు. 4. కిష్కింధాకాండ. హనుమంతుడు మరియు సుగ్రీవుడితో రాముడి స్నేహం. వానర సేన సేకరణ. 5. సుందరకాండ. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనుగొంటాడు. హనుమంతుడు రావణుని మీద తన ప్రతాపాన్ని చూపించి లంకను దహించేస్తాడు. 6. యుద్ధకాండ. రాముడు రావణుడిపై యుద్ధం చేస్తాడు. రావణుడి మృతితో సీతను తిరిగి తీసుకువస్తాడు. 7. ఉత్తరకాండ. సీత పవిత్రతపై ప్రజల సందేహం. సీత వనవాసానికి వెళ్లి తన జీవితాన్ని ముగిస్తుంది. లవకుశులు వారి తండ్రి రాముని గుర్తిస్తారు. రాముడి ఆదర్శాలు. రాముడు ఆదర్శ మనవడు, భర్త, రాజు మరియు స్నేహితుడిగా పరిగణించబడతాడు. రామాయణం మన జీవితాలకు ధర్మబద్ధమైన పాఠాలను అందిస్తుంది.